తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. కరోనా టైం అంటేనే ఇప్పటికీ ఎంత భయం పడుతుందంటే నిజంగా ఇదవుతున్నాను. అలాంటిది మేము వాళ్ళతో జర్నీ కూడా చేసాం. మేము ఎవరైనా కాల్ చేస్తే నాకు మనకి ఇచ్చిన 2 hours 3 hours టైంలో అమౌంట్ ఎలాగైనా అందించాలని అకౌంట్స్ ద్వారా డైరెక్ట్ హాస్పిటల్ అకౌంట్స్ కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క బ్యాంక్ లో ఒక్కొక్క రకంగా ఉంటాయి అవును. వడ్డీలు, ప్రైవేట్ లో ఒక రకంగా. ఇవి అవును. కూడా ముందు అంత అవగాహన లేక కనుక్కోవడం అవన్నీ తెలియక కూడా గవర్నమెంట్ బ్యాంక్ తాకట్టు పెట్టాం మేడం. 9 months 11 months దాకా మనకి డిస్టర్బ్ చేయరు. అదే ప్రైవేట్ సెక్టర్ లో పెడితే 6 months కి మనకి ఎందుకు కాల్ వస్తుంది? మీరు ఒకసారి గూగుల్లో కొడితే ఎన్ని లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుందో మన ఏపీ తెలంగాణలో మీరే చూడొచ్చు. గవర్నమెంట్ బ్యాంక్స్ లో ఏమవుతుందంటే కస్టమర్ సేవింగ్ అకౌంట్ కి వేస్తారు అమౌంట్. సేవింగ్ అకౌంట్ లో మనం ఫర్మ్ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి మనం లోన్ క్లోజ్ చేసుకొని మనం గోల్డ్ బయట తీసుకుంటాం. ప్రైవేట్ సెక్టర్ ఏమవుతుందంటే వీళ్ళు వేసే సేవింగ్ అకౌంట్ వేస్తారు, కానీ మళ్ళీ సేవింగ్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ కి జమ చేసుకోవడానికి చాలా ప్రాసెస్ తీసుకుంటుంది. కొంతమంది సర్వర్లు పని చేయట్లేదని ఏమవుతుందంటే డే మారే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతా ఉంటుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఎక్కువగా మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో వస్తుంటారు? స్కూల్ ఫీజులని, తర్వాత హాస్పిటల్ బిల్లు కట్టాలనో, ఎటువంటి ఇబ్బంది అయినా ఎటువంటి అవసరం అయినా జస్ట్ మాకు కాల్ చేస్తే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ అంతా క్లియర్ చేసి మిగతా బ్యాలెన్స్ ఇచ్చి క్లోజ్ చేయడం జరుగుతుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సాధారణంగా మన ఇంట్లో పాత బంగారం ఉంటుంది. ఆ పాత బంగారాన్ని ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ అది తీసేసి ఆ పాత జ్యువెలరీ నేను వేసుకోలేకపోతున్నాను, దీన్ని మార్చేసి నేను ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త జ్యువెలరీ కొనుక్కోవాలి అనుకుంటే దానికి ఇచ్చే వాల్యూ చాలా తక్కువగా ఉంటుంది. మనమే లాస్ అయిపోతామన్న ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆలోచన అవసరం లేదు. అంతేకాకుండా దీంతో పాటు మనకి ముఖ్యంగా తాకట్టులో పెట్టిన బంగారాన్ని కూడా మనం విడిపించుకోలేకపోతుంటాము కొన్ని కారణాల వల్ల. అయితే అలా తాకట్టులో ఉన్న బంగారమే కావచ్చు, లేదు అంటే మన ఇంట్లో ఉన్న పాత బంగారమే కావచ్చు, వాటికి సంబంధించి ఈ మధ్యకాలంలో నేను ఒక గోల్డ్ కంపెనీ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాను. నాకు తెలిసి మీరందరూ కూడా వినే ఉంటారు, శివ గోల్డ్ కంపెనీ. వీరొచ్చేసి మనకు పాత గోల్డ్కి సంబంధించి కొన్ని మెషినరీస్ యూజ్ చేసి ఆ బంగారానికి తగిన వాల్యూ మనకిచ్చి, అదేవిధంగా తాకట్టులో ఉన్న బంగారాన్ని కూడా మనం విడిపించలేకపోతున్నట్లయితే ఒక్కసారి కనుక మనం వాళ్ళకు కాల్ చేయగలిగితే వెంటనే వాళ్ళకు సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ ప్రాసెసింగ్ అంతా వాళ్ళే చూసుకొని మన బంగారానికి తగ్గ వాల్యూ వాళ్ళు కట్టించి ఆ బంగారాన్ని వాల్యూ పోను మిగిలిన అమౌంట్ మన చేతుల్లో పెట్టే బాధ్యత అంతా కూడా వాళ్ళే తీసుకుంటున్నారని చెప్పి విన్నాను. మరి ఏంటి దానికి సంబంధించిన విషయాలు ఎవరి ద్వారా వినటం కన్నా ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తితోటే మాట్లాడి తెలుసుకుంటే ఇంకా వివరంగా ఆ విషయాలు నేను తెలుసుకోవచ్చు, మీ అందరికీ తెలియజేయొచ్చు అనే విషయంతో శివ గోల్డ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంగంరెడ్డి శివప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నామండి గోల్డ్ కంపెనీస్ గురించి, ముఖ్యంగా అందులో శివ గోల్డ్ కంపెనీ. ఎక్కడ చూసినా నాకైతే ఇదే కనిపించింది ఈ మధ్యకాలంలో. అందుకే ఒకసారి మాట్లాడదామని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా మంది పిల్లల ఎడ్యుకేషన్ విషయమే కావచ్చు, లేదు అంటే పాత గోల్డ్ ఉంటే దాన్ని రీప్లేస్ చేసి కొత్త గోల్డ్ తీసుకోవడం గురించే కావచ్చు, ఈ గోల్డ్ భజన అనేది ఎక్కువగా వింటూ ఉన్నాము. దీనికి సంబంధించి ఎన్నో ఉన్నాయి కంపెనీస్ కూడా. ఎందుకు శివ గోల్డ్ కంపెనీనే చూస్ చేసుకోవాలి అనే ఒక ఆలోచనలో కూడా చాలా మందిలో ఉంది. ఏం చెప్తారు? కొంతమందికి చాలా టైం తీసుకుంటారు, 1 day 2 days అలా తీసుకుంటారు. మేమైతే కనుక ఏపీ తెలంగాణలో మా బ్రాంచెస్ ఉండడం జరుగుతుంది. హ్మ్. మా దగ్గర 50 members స్టాఫ్ ఉన్నారు, టెలికాలర్స్ 50 members ఉన్నారు. ఓ. అయితే జస్ట్ మాకు కాల్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ మీకు కాల్ రిటర్న్ బ్యాక్ వస్తుంది. హ్మ్. మీకు బ్యాంకులో ఎవరైతే మీరు తాకట్టు పెట్టినారో డాక్యుమెంట్స్ కనుక మాకు ప్రొవైడ్ చేయగలిగితే హ్మ్. మా వాళ్ళు ఎమ్మటే అదే ఫోన్ కాల్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. అదే బ్యాంక్కి మా ఎంప్లాయీ వచ్చి మిమ్మల్ని విజిట్ అవుతారు, అండ్ లేదంటే మీ హౌస్కి వచ్చి విజిట్ అవుతారు. హ్మ్. విజిట్ అయ్యి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే అనుకుంటే తక్షణమే మన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లోన్ అమౌంట్ అంతా క్లియర్ చేసి హ్మ్. మిగతా బ్యాలెన్స్ అంతా అదే ఏవైతే గోల్డ్ ఉందో క్లోజ్ చేసేసి హ్మ్. అది గోల్డ్ బయటికి తీసి క్యారెట్ బట్టి మనం చూసుకొని ఈరోజు మార్కెట్ ప్రకారం మనం కొని మిగతా ఓకే. బ్యాలెన్స్ తక్షణమే వాళ్ళకి అదే రోజు క్లియర్ చేస్తాం. ఓకే. అంటే ప్రాసెస్ షార్ట్ టైం అండి. షార్ట్ టైంలో యా, అది మీరు ఇస్తున్న హామీ. అవునండి. అయితే ఇప్పుడు పాత గోల్డ్ విషయానికి వస్తే కూడా అండి, చాలా వరకు ఇప్పుడు నేనే తీసుకుందాం ఉదాహరణకి, నా దగ్గర ఉన్న ఓల్డ్ ఏదైనా తీసుకెళ్తే అసలు అది ఒక ₹100 వర్తుంది అంటే అది ₹10 కూడా ఇస్తారో లేదో అనే ఆలోచన డౌట్స్ నాలో ఉంటాయి అయితే ఎక్కువ కనిపిస్తూ డెఫినెట్గా. ఉంటుంది. మరి పాత గోల్డ్ విషయంలో మీ దగ్గర ఉండే ఒక మెషినరీస్ ద్వారా మీరు మంచి వాల్యూ కట్టిస్తున్నారు అని చెప్పి విన్నాను. అవును. ఏంటండి ఆ ప్రాసెస్? పాత గోల్డ్ ఇప్పుడు దాదాపు ఒక 15-10 years నుంచి హాల్ మార్క్ అని 22 క్యారెట్స్ అని ఒక నెంబర్ మెన్షన్ చేసి
మనకి ఆన్లైన్లో చూడడం జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు పాత బంగారం ఏమవుతుందంటే మనకి ఇప్పుడు కాదు, మన అమ్మమ్మ నాయనమ్మ కాలం నుంచి వస్తుంది బంగారం నుంచి, అవును. మన వారసత్వంగా వస్తుంది. వస్తుంది. అవి మనం పరిస్థితి బాగుంటే తాకట్టు పెడతాం, లేదంటే ఆర్నమెంట్ మార్చుకుని కొత్త ఐటమ్ తీసుకుందాం అనుకుంటాం. అవును. అప్పుడు ఏమైద్ది, మనం తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. హ్మ్. అప్పుడు వాళ్ళు ఏ క్యారెట్ ఏంటన్నది వాళ్ళు ఎంత చెప్తే అంతే మీకు తెలుస్తుంది. హ్మ్. కానీ దాంట్లో ఎంత పర్సెంటేజ్ రాగి ఉంది, ఎంత పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, హ్మ్. అది ఎవ్వరికీ తెలియదు. అవును. దాన్ని ఒక మిషన్ ఉంటదండి. హ్మ్. ఆ మిషన్‌లో గనక మనకి ఎలా ఎక్స్‌రే మిషన్ ఎలా వస్తదో, స్కానింగ్ మిషన్ అలా ఉంటది. ఆహా! దాంట్లో మన ఐటెమ్ పెట్టి, దాన్ని మొత్తం ఓవరాల్‌గా చెక్ చేస్తే, అది ఎన్ని క్యారెట్స్ బంగారం, ఎంత హ్మ్. పర్సెంటేజ్ గోల్డ్ ఉంది, దాని సర్టిఫికేట్ కాపీ వచ్చేస్తదండి మీకు. ఆ ఓహో! కాపీ నుంచి మనం దానికి ఈరోజు మార్కెట్ రేట్ ప్రకారం మనం 24 క్యారెట్స్‌తో కాలిక్యులేషన్ చేసుకొని, మన కస్టమర్‌కయితే ప్రొవైడ్ చేస్తాం. హుహు. దానివల్ల కస్టమర్ చాలా బెనిఫిట్ పొందుతారు. అయితే ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరకు అంటే మీ దగ్గరికి రావటం కావచ్చు, కాల్ చేయటం కావచ్చు, చేశారు అనంటే ఫస్ట్ మీరు వాళ్ళకి అంటే ఏంటి అనేది ఎలా అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ మాకు కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే, మా హ్మ్. కంపెనీ టెలికాలర్స్ కాల్ లిఫ్ట్ చేసి సార్‌కి ఎవరైతే కస్టమర్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళ దగ్గర మొత్తం డేటా అంతా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏ హ్మ్. బ్యాంక్‌లో తాకట్టు పెట్టారు మీరు? మీరు ఎంత లోన్ తీసుకున్నారు? హ్మ్. అవన్నీ చూసుకొని, ఓకే. దానికి తగ్గ మా ఎగ్జిక్యూటివ్ మిమ్మల్ని విజిట్ చేస్తారు సార్ అని చెప్తారు. హ్మ్. ఈరోజు మార్కెట్ రేట్ ప్రకారం అక్కడ ఎన్ని గ్రామ్స్ ఉంది గోల్డ్ చూసుకొని, ఓకే. అక్కడ బ్యాంక్ లోన్ అమౌంట్ పోగా మీ చేతికి ఎంత వస్తుందో ముందు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. హ్మ్. ఇంకేమన్నా తీసిన తర్వాత డిస్కషన్ వస్తే గనక, స్టోన్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తాం. ఆహా! కస్టమర్ రిమూవ్ చేసి వెయిట్ ఏస్తాం. ఓకే. మాక్సిమం కస్టమర్‌కి ఎలా పాసిబిలిటీ అయిద్దో అలా చేయడమే మా బాధ్యతండి. హుహుహు. మా కంపెనీ ప్రత్యేకత కూడా అదే. అదే రోజు ఎంత తక్కువ సమయం అయితే అంత తక్కువ సమయంలోనే మేము విడిపిస్తాము అని చెప్పి. అదెలా సాధ్యపడుతుంది అసలు? డెఫినెట్‌గా అండి. మా దగ్గర ఎంప్లాయీస్ చాలా మందున్నారు. హ్మ్. ప్రతి ఒక్క కస్టమర్‌కి ఒక ఎంప్లాయీ పెట్టే బాధ్యత మాది. హ్మ్. కొంతమంది ఏమైద్దంటే బ్యాంకు ఆక్షన్‌కెళ్ళిద్ది అని చూసుకుంటారు కదా! హ్మ్. నోటీస్ వస్తది. కానీ ఏ రోజు డేట్ అనేది వాళ్ళు మర్చిపోతారు. అవును. ఇవాళ మార్నింగ్ 10కి బ్యాంక్ వాళ్ళు రాగానే కాల్ చేస్తారు. సార్ ఇవాళ ఆప్షన్‌కెళ్ళిపోతుంది సార్ అంటారు. హ్మ్. కాదమ్మా నేను బయటున్నా రేపొస్తా అంటే కుదరదు. అవును. అలాంటి పరిస్థితిలో మాకు జస్ట్ ఒక కాల్ చేస్తే మా హ్మ్. టీమే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి హ్మ్. అదే రోజు మొత్తం క్లోజ్ చేస్తారు. అంటే ఏరియా ఎక్కడైనా ఇది ఇంత షార్ట్ టైమ్‌లో అవుతుందంటారా? అవుతుందండి. ఎక్కడైనా అవుతుంది. ఏపీ హ్మ్. తెలంగాణ ఎక్కడైనా మేము చేసి పెడతాం. అక్కడ ఎంత మోతాదులో బంగారం ఉన్నప్పటికీ మీ స్పందన ఇలానే ఉంటుందా? డెఫినెట్‌గా అండి. 1 గ్రామ్ నుంచి కేజీ దాకా ఎంతైనా సరే హ్మ్. మేము సెకండ్స్‌లో వితిన్ 1 అవర్‌లో వాళ్ళకి క్లియర్ చేసే బాధ్యత మా కంపెనీదండి. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నాము అనంటే ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజులు అని రకరకాలుగా అవునండి. ఇవన్నీ ఉంటాయి. అవును. ఇవన్నీ మీరు కస్టమర్ కాల్ ఆన్సర్ చేసిన క్షణమే వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకొని నెక్స్ట్ ఇవన్నీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం డెఫినెట్‌గా జరుగుతుందా? అండి. ప్రాసెసింగ్ ఫీజ్ అంటూ మా దగ్గర ఏమి ఉండదండి. ఓకే. మాకు కంపెనీకి గవర్నమెంట్‌కి కట్టే 3% జీఎస్టీ ఉంటది. హ్మ్. అది కస్టమర్‌కి ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. విత్ బిల్ కూడా ఇస్తాం కస్టమర్‌కి. హ్మ్. మేము సేల్ చేస్తామో ఆ ఇన్వాయిస్ కూడా వాళ్ళకి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మీ దగ్గరికి పలానా సమస్య ఉండి మేము పెట్టామండి. ఇప్పుడు మాకు చాలా నీడ్ ఉంది అని ఎలాంటి సమస్యలతో వస్తుంటారు? డెఫినెట్‌గా అండి. స్కూల్ ఫీజులని, హ్మ్. స్కూల్ ఫీజుల తర్వాత హాస్పిటల్ బిల్లులు కట్టాలనో, లేదంటే మెయిన్ ఏమవుతుందంటే గవర్నమెంట్ బ్యాంక్స్ తాకట్టు పెడితే 1 ఇయర్ దాకా డిస్టర్బ్ చేయరండి. హ్మ్. ప్రైవేట్ బ్యాంక్స్ ఇప్పుడు 3 మంత్స్, 6 మంత్స్ ఆప్షన్ పెట్టేస్తున్నారు. అవును. అవును. అది కస్టమర్‌లకి చాలా ఇబ్బందవుతుంది. హ్మ్. అది ఎందుకు తీసుకోవడం జరుగుతుందంటే, గవర్నమెంట్ బ్యాంక్స్‌కెళ్తే టైమ్ తీసుకుంటుంది. అవును. లోన్ ప్రాసెస్ అంతా. ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటంటే వితిన్ 5-10 మినిట్స్‌లో మీ అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుంది. హ్మ్. అది ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అప్పుడు చూసుకోవట్లేదు మీరు. అవును. ఆఫ్టర్ 3 మంత్స్, 6 మంత్స్ తర్వాత మీరు చూసుకుంటున్నారు. అంతే. అంతే. అప్పుడు ఇబ్బంది కలుగుతుంది కదా! హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆప్షన్ మనకేంటంటే, బంగారం ఆక్షన్‌కి గనక వెళ్ళితే మన సివిల్ స్కోర్ పోతుంది. అవును. అవును. ఫర్దర్ లోన్స్ రావు. రావు. చాలా ఇబ్బంది పడతారు. హ్మ్. కస్టమర్ గనుక మమ్మల్ని అప్రోచ్ అయితే, హ్మ్. మా కంపెనీ తరపున హ్మ్. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మేము క్లియర్ చేస్తాం. హ్మ్. సార్ట్ ఔట్ చేస్తాం. వాళ్ళకి క్లియర్ మొత్తం అదే రోజు క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మీరన్నారు వాళ్ళకి గుర్తుండదు. లాస్ట్ మినిట్‌లో బ్యాంక్ నుంచి కాలొస్తే తప్ప అదొకటి ఉంది అని చెప్పి. అవును. నిజంగా చాలామంది ఈ డేట్ మర్చిపోవడంతో పాటు ఈ డాక్యుమెంట్స్ కూడా పెట్టినప్పుడు ఉన్న ఆత్రము అది భద్రపరిచే దగ్గర గూడా ఉండదు. అవును. చాలామంది లాస్ట్ వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ ఏమి సరిగ్గా ఉండవు. అవునండి. నిజంగా ఒక పర్సన్ మీకు కాల్ చేసినప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి? అవి ఒకవేళ లేకపోయినప్పటికీ ఇదంతా పాసిబుల్ అవుతుందా దాని గురించి? డెఫినెట్‌గా అండి. మీకు మీరు బ్యాంక్‌లో గాని, ప్రైవేట్ సంస్థలో గాని తాకట్టు పెట్టగానే మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. అవును. ఆ రిసిప్ట్ ఏమవుద్దంటే కొన్నాళ్ళకి ఒక దగ్గర పెడతారు. లేతే హ్మ్. మర్చిపోతారు. లేతే ఇల్లు చేంజ్ అవ్వడం పోవచ్చు. అవును. సంథింగ్. అప్పుడు ఏమైద్దంటే మాకు కాల్ చేసి సార్ పలానా బ్యాంక్‌లో ఉంది హ్మ్. అంటే కంపల్సరీ బ్యాంక్‌లో తాకట్టు పెడితే మీకు బ్యాంక్ అకౌంట్‌లోనే జమ చేస్తారు అమౌంట్. క్యాష్ అయితే ఇవ్వరు కదా! అవును. అప్పుడు బ్యాంక్ స్టేట్‌మెంట్ గనుక మాకు సబ్మిట్ చేయగలిగితే, హ్మ్. మీరు లోన్ తీసుకున్నట్టు, మేము మా టీమ్ వచ్చి మీకు అప్రోచ్ అవుతాం ఓకే. డెఫినిట్‌గా. ఒకవేళ బ్యాంక్ తాకట్టు పెట్టిన స్లిప్ పోయినా సరే, హ్మ్. మీరు రూ. 100 బాండ్ మీద మీరు లాయర్ నోటరీ చేపించుకొని, బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేసుకొని, హ్మ్. మీరు గోల్డ్ అనేది మీరు తీసుకోవచ్చు. ఓకే. ప్రతి కస్టమర్ గూడా.
ఓకే. ఇప్పుడు చాలా వరకు ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి మిగతా గోల్డ్ కంపెనీస్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అవును. లేదు ఈ మెయిన్ ఈ ఒక 3 క్వాలిటీస్ మా దగ్గర ఉండటం వల్లే మేము ఇంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం అనే క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి అప్రోచ్ అవ్వగానే కొన్ని కంపెనీస్‌కి కాల్ రాదు. హ్మ్. 1 ఆర్ 2 డేస్ టైం తీసుకుంటారు. వెంటనే కస్టమర్ చేయగానే. కస్టమర్స్‌కి. మా నుంచి వితిన్ హాఫ్ డేలో కస్టమర్ రిపీట్ కాల్ ఎళ్ళిపోతుంది. ఓకే. సెకండ్ థింగ్ వచ్చి మా కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగే వాళ్ళని అప్రోచ్ చెయ్యి. వాళ్ళ ఓకే. ఇంటికి వెళ్తాం. బ్యాంక్‌కి కూడా వెళ్తాం. బ్యాంక్‌లో కొంతమంది ఏమైద్దంటే రిప్యుటేషన్ పోయిద్ది. అవును. సేల్ చేసుకున్నారంటే వాళ్ళ రిప్యుటేషన్ పోయిద్ది. హ్మ్. దానికి మేము వాళ్ళ ఫ్రెండ్లీ లాగే వెళ్తాం. ఓకే. వాళ్ళకెళ్ళేటప్పుడే చెప్తాం. సార్ బ్యాంక్‌లో మేము ఫ్రెండ్ అని చెప్పండి అని చెప్తాం. హ్మ్. లేదంటే ఒక బంధువులా చెప్పండి అని చెప్తాం. ఓహ్! అది కస్టమర్ ప్లస్ అవుతుందండి. హుహుహుహు. థర్డ్ థింగ్ వచ్చేసరిలా మేమంతా ఆన్‌లైన్‌కి ఆ రోజుకి క్లియర్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్‌కి పడతాం. మళ్ళీ మిగతా బ్యాలెన్స్ కూడా ఆళ్ళ అకౌంట్‌లో పడ్డాకే మేము మా ఎంప్లాయీతో రావడం జరుగుతుంది. ఆహాహా! రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, చెక్ ఇస్తాం అని మా కంపెనీ ఎప్పుడు చెప్పదండి. హ్మ్. హ్మ్. అది థర్డ్ పాయింట్ అండి. ఈ 3 ఓకే. థింగ్స్ కంపల్సరీ కస్టమర్ కావాల్సింది ఇవి. కరోనా టైంలో మన ఇంట్లో వ్యక్తి మొహం చూడ్డానికి, వాళ్ళని కలవడానికే భయపడే సిట్యుయేషన్‌లో అవునండి. ఉన్నప్పుడు కూడా, మీరు ఇలాంటి సమస్యలతో మీకు కాల్ చేసిన ప్రతి కస్టమర్‌ని చాలా చక్కగా అప్రోచ్ అవును. అవ్వటము, ఈ ప్రాసెస్ అంతా చాలా చక్కగా చేయటము, ఇలాంటి విధానం చాలా చక్కగా పాటించారని. అవును. నిజంగా ఎందుకు అనిపించిందండి మీకు ఆ టైంలో గూడా అంత చెయ్యాలి అని చెప్పి? అసల కరోనా టైం అంటేనే ఇప్పటికీ మనకి ఎంత భయం పుడుతుందంటే నిజంగా. ఒంటిలో ఇప్పటికి వణుకొచ్చేస్తది. నాకదే మీరు కరోనా అంటేనే నాకు చాలా ఇదవుతున్నాను. ఆ! అసలు ఆ టైం తలుచుకుంటేనే నా లైఫ్‌లో ఎప్పుడూ మర్చిపోలేనండి. నేను ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చేస్తున్నా సరే, హ్మ్. ఎవరైనా కాల్ చేస్తే నాకు భయమేసేది ముందు. హ్మ్. ఆ రోజు ఫోన్ ఏదన్నా వాట్సాప్ స్టేటస్ చూడాలన్నా భయమేసేది. హ్మ్. ఏంటి చూడాల్సొచ్చేదని. ఆ! అంత ఇబ్బందుల నుంచి చాలామంది కొంతమంది మిలిటరీలో ఉండేవండి. హుహు. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడుండేయి. హ్మ్. వాళ్ళు గూడా అప్రోచ్ అయ్యారు నన్ను. ఓహో! సార్ మేము ఇలా మా హస్బెండ్ అక్కడున్నారు. మేము ఇలా చేయాలంటే హ్మ్. మనకిచ్చిన 2 అవర్స్ 3 అవర్స్ టైంలో మేము దాన్ని తీసుకెళ్ళి మార్కెట్‌లో హ్మ్. వాళ్ళకి అమ్మి అమౌంట్ ఎలాగైనా అందించాలని హ్మ్. అకౌంట్స్ ద్వారా మా కంపెనీ అకౌంట్స్ ద్వారా వాళ్ళకి సబ్మిట్ చేసి, అమ్మి వాళ్ళకి హాస్పిటల్ బిల్స్ గూడా మేము డైరెక్ట్ హాస్పిటల్ అకౌంట్స్ గూడా కొట్టిన సందర్భాలున్నాయండి. ఓహ్! చాలా ఇదిగా చేసామండి అది ఆ టైంలో. మా హ్మ్. ప్రాణాలు రిస్క్ చేసి మరీ చేసాం ఆ టైంలో. నిజంగానే. యాహ్! ప్రాణాలు రిస్క్‌లో పెట్టడమే అంటారు డెఫినెట్‌గా. నిజంగా. హ్మ్. అంటే మన ఎందుకంటే యొక్క కరోనా ఉంది అంటేనే వాళ్ళ ఫ్యామిలీ ఎవరిని దగ్గరికి కూడా రానిచ్చేవాళ్ళం కాదు మనం. నిజంగా. నిజంగా. అలాంటిది మేము వాళ్ళతో జర్నీ కూడా చేసాం మేము. హ్మ్. మా ఎంప్లాయీస్ టీమ్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. సూపర్. ఇప్పుడు పాత బంగారం గురించి ఆల్రెడీ నేను ఇందాకే అడిగాను. కానీ మళ్ళీ అడగాల్సొస్తుంది. మీరు మెషిన్ అన్నారు, ఇదంతా అన్నారు గానీ, చాలామంది కొంచెం మొండిగా ఉంటారు. అంటే నా బంగారం నేనిస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ఉండాలి. నేను ఖచ్చితంగా ఈ క్వెషన్ ఎయ్యాలి. నేను గ్యారంటీగా నేను ఇది పిన్ టు పిన్ అడగాలి అని చాలా క్వెషన్ బ్యాంక్‌లా ఉంటారు. అవును. 916 ఉంది అనంటే దానికి ఇంకా ఇది, ఇలా అని చెప్పి ఒక ప్లాన్ ఉంటుంది. ప్లాన్ ఉంటది. అవును. కేడీఎం ఓకే. ఆహా! దీనికిలా ఉంటుంది అని చెప్పి. ఏమీ లేని దాన్ని నీ చేతిలో పెడుతున్నాను నేను. మరి ఏంటి నేను దీన్ని మాత్రం ఎలా నమ్మాలి అనేవాళ్ళు గూడా ఉండొచ్చు. డెఫినెట్‌గా. బహుశా మీకు తగిలుండొచ్చు. డెఫినెట్‌గా. ఎలా హ్యాండిల్ చేశారు అలాంటివన్నీ? డెఫినెట్‌గా అండి. కొంతమందేంటంటే మా పాత బంగారం నిక్కచ్చి ప్యూర్ బంగారం అంటారు. అవును. మేలిన్ బంగారం అని అడుగుతారు. అవును. హ్మ్. ఇదివరకేంటంటే ఒక నల్ల గీటరాయి ఉండేది కంసాలోళ్ళ దగ్గర. హ్మ్. బంగారు షాపుల దగ్గర గల్లని గీటరాయి ఉండేది. ఆ గీటరాయితో గీకి దాంట్లో ఎంత క్వాలిటీ ఉన్నదన్నది దాని ద్రావకాలతో చెక్ చేసి పర్సెంటేజ్ చెప్పేవాళ్ళు. అవును. అవును. ఇప్పుడున్న టెక్నాలజీస్‌కి మిషన్స్ వచ్చినాయి. హ్మ్. ఏ క్యారెట్ ఏంటి ఇప్పుడు 24 క్యారెట్స్ అయినా 99.9 బిస్కెట్ అయినా సరే హ్మ్. దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే 20.30 తగ్గిందనుకోండి అవును. మనం క్వెషన్ చేయడానికి అందులో ఉంటది. హ్మ్. హ్మ్. అలా కంపల్సరీ మిషన్‌తో సర్టిఫికేట్ కాపీ ఉంటేనే మనం దాన్ని జడ్జ్ చేయగలం. ఓకే. అది. ఇప్పుడు తాకట్టులో పెట్టాలన్నా, పెట్టినవి విడిపించుకోవాలన్నా ఫస్టు ఆ పర్సన్ ఆలోచించాలి. అంటే అసలు ఏం ఆలోచించొచ్చు? దానికి సంబంధించి నేను విడిపించేటప్పుడు గాని, పెట్టేటప్పుడు గాని ఏమన్నా మీరు చెప్పగలుగుతారా? డెఫినెట్‌గా అండి. హ్మ్. ఎవ్వరైనా సరే ఆర్థిక ఇబ్బందులు పడి, లేదంటే వాళ్ళ అవసరాల కొద్దీ తాకట్టు పెట్టుకుంటారు. అవును. అమౌంట్ అవసరం అనుకోండి, ముందుగా మనకి అడగడానికి ఫ్రెండ్స్‌కో, ఫ్యామిలీకో, రిలేటివ్స్‌ని అడుగుతాం. హ్మ్. కానీ ఎవరు సపోర్ట్ చేయకపోతే మనకు గుర్తొచ్చేదేంటంటే గోల్డ్. అంతే. అంతే. బంగారం గుర్తొస్తది. అవును. ఇంట్లో పెళ్లయిందనుకోండి భార్యని అడుగుతారు. హ్మ్. లేదా ఇంట్లో బ్యా మదర్‌ని. మదర్‌ని గాని, ఫాదర్‌ని గాని నాకివ్వండి అని అడిగి అవును. తీసుకొని పెట్టుకొని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు. లేదా హ్మ్. బిజినెస్ స్టార్ట్ చేయడమో కొంతమంది, హ్మ్. లేదా హాస్పిటల్ బిల్స్ కట్టడానికో పెట్టుకుంటారు. ఆ! డెఫినెట్‌గా ఎవ్వరైనా సరే అదే రీతిగా వెళ్తారు. ఫాలో అవుతారు. అవును. కంపల్సరీ. ఎవ్వరైనా తాకట్టు పెట్టి ఎందుకు పెడతారు? హ్మ్. అమ్ముకోవాలని పెట్టరు కదా! అవసరం వాళ్ళ కోసం. టైం బావుంటే మళ్ళీ రిలీజ్ చేసుకోవాలనుకుంటారు. అంతే. ఎవరైనా నాకు అమ్మమని నేను చెప్పనండి. ఆ! నేను ఒకటే చెప్తాను.
మీకు వచ్చే అమౌంట్లో గోల్డ్ ఉంచుకోమని చెప్తాను. మీకు మిగతా బ్యాలెన్స్ వస్తుంది కదా అక్కడ లోన్ పోగా, ఆ లోన్ తగ్గ బ్యాలెన్స్కి మీరు గోల్డ్ ఉంచుకోండి సార్. అలా చేశారా మీరు? డెఫినెట్ కస్టమర్కి చాలా హ్యాపీగా ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 lakhs వర్త్ గోల్డ్కి అవును. మనం 6 lakhs 7 lakhs గోల్డ్ తీసుకుంటాం హ్మ్. లోన్ అమౌంట్. హ్మ్. దాన్ని ఒక 1 lakh ఇంట్రెస్ట్ అయిందా లేదా 50,000 ఇంట్రెస్ట్ అయింది అనుకుందాం. హ్మ్. ఇంకా 3,50,000 వాళ్ళ క్యాష్ మన దగ్గర ఉన్నట్టే కదా. అవును. దాని తగ్గ 3,50,000 గోల్డ్ వస్తుంది కదా వాళ్ళకి. హ్మ్. అవసరం అయితే క్యాష్ తీసుకుంటారు, అవును. అకౌంట్లో జమ చేసుకుంటారు. లేదనుకోండి గోల్డ్ ఉంచుకున్నారు అనుకోండి, వాళ్ళకి బెనిఫిటే కదా. బెనిఫిట్టే. అవును. అది నేను అనేది. ఓకే. నిజంగా మంచి ఆలోచన ఇది. యా ఇప్పుడు నిజంగా అంటే ఒక్కొక్క బ్యాంక్‌లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. మళ్ళీ అవునండి. వడ్డీలు ప్రైవేట్‌లో ఒక రకంగా. ఇవి అవును కూడా ముందు అంత అవగాహన లేక కనుక్కోవడం అవన్నీ తెలియక గూడా తర్వాత కట్టలేక ఇబ్బంది పడే వాళ్ళు గూడా చాలా ఉంటున్నారు. మంది చాలా మంది ఇప్పుడు అవును. లక్షల కోట్లు గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ హ్మ్. ఈ గోల్డ్ మీద లోన్స్ తీసుకుని మీరు ఒకసారి గూగుల్లో కొడితే అవును. ఎన్ని లక్షల కోట్లు బిజినెస్ జరుగుతుందో మన ఏపీ తెలంగాణలో మీరే చూడొచ్చు. అవును. బయట కన్నా ఇక్కడే బాగా జరుగుతుంది. అంటే ఒక సలహా ఇవ్వాలి అనంటే మీరు ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బ్యాంక్ తాకట్టు పెట్టాం మేడం, హ్మ్. 1 lakh పెడితే 9 months 11 months దాకా మనకు డిస్టర్బ్ చేయరు. అవును. అదే ప్రైవేట్ సెక్టర్లో పెడితే 6 monthsకి మనకి ఎందుకు కాల్ వస్తుంది, ఆహాహా! అది నోటీస్ చేయట్లేదు ఎవరు కూడా. ఓకే. మాక్సిమం గవర్నమెంట్ బ్యాంక్లో తాకట్టు పెడితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని ఓకే. ద్వారా చాలా మీరు డబ్బులు కూడా సేవ్ అవుతారు. ఆహాహా! మీ గవర్నమెంట్ బ్యాంక్స్లో మన లోన్ అమౌంట్ కట్టే గవర్నమెంట్ బ్యాంక్స్లో ఏమవుతుందంటే కస్టమర్ సేవింగ్ అకౌంట్కి వేస్తారు అమౌంట్. హ్మ్. లోన్ గవర్నమెంట్ ఇది గోల్డ్ లోన్ నుంచి ప్రైవేట్ అది సేవింగ్ అకౌంట్లో సేవింగ్ వేస్తారు. అకౌంట్. హ్మ్. సేవింగ్ అకౌంట్లో మనం ఫర్ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి హ్మ్. మనం లోన్ క్లోజ్ చేసుకొని మనం గోల్డ్ బయట తీసుకుంటాం. ఆ! ప్రైవేట్ సెక్టార్ ఏమవుద్దంటే వీళ్ళు వేసే సేవింగ్ అకౌంట్ వేస్తారు, కానీ మళ్ళీ సేవింగ్ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి జమ చేసుకోవడానికి చాలా ప్రాసెస్ తీసుకుంటుంది, టైం తీసుకుంటారు. హ్మ్. కొంతమంది సర్వర్లు పని చేయట్లేదని ఇబ్బందులు పెడుతున్నారు, అవును. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. హ్మ్. ఏమవుద్దంటే డే కొద్దీ మారే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. అది ఎవరో ఆలోచించరు. ఆలోచించారు. ఈ అవును. రోజుకి ఒక 500 వెయ్యి అయిపోయినా పర్లేదు, నేను వాళ్ళకి సేఫ్ అయిపోయినా అని ఆలోచిస్తున్నారు తప్ప, అవును. ఇవాళ గోల్డ్ పెట్టాను, డబ్బులు తీసుకున్నాను, ఇవాళ డబ్బులు తీసుకెళ్ళి రిలీజ్ చేసుకుంటున్నాను, ఇవ్వట్లేదని ఎవరు ఆలోచించట్లేదు. అవును. బాగా ఇబ్బంది పడి లాస్ట్ మినిట్‌లో అవుతుందో లేదో అనే సిట్యుయేషన్ క్రియేట్ అయ్యి ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయి చేసిన ఏదైనా ఉందా కస్టమర్‌ది? ఉన్నాయండి. విజయవాడలో ఒక హాస్పిటల్‌లో, ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు హ్మ్. రిలేటివ్స్ వాళ్ళు. టైము 3 అవర్స్ ఇచ్చారు. ఆ టైంలో తిరగడానికి గానీ, సేల్ చేయడానికి గానీ మనం. హ్మ్. ఏంటంటే బంగారం పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటే కస్టమర్ లాస్ అవుతారండి. ఓకే. అది కరిగిచ్చి మెయిల్ చేసి అమౌంట్ సర్టిఫికేట్ కాపీతో మనం సేల్ చేయగలిగితే కస్టమర్‌కి ఒక రూపాయి ఎక్కువొస్తది. హుహుహు. దాని నిమిత్తం నేనేమన్నానంటే ఒక 1 అవర్ గనుక మీరు వెయిట్ చేయగలిగితే, నేను ప్రాసెస్ చేసి మీకు ఇంకో రూపాయి ఎక్కువ చేసేస్తాను. నాకు లాభమొద్దు ఆ టైంలో. హ్మ్. హ్మ్. నేను వాళ్ళకి కరిగిచ్చి ప్రాసెస్ చేయడానికి 3 అవర్స్ టైం తీసుకుంటే అతను హ్మ్. వెళ్ళిపోయారు. ఆ! వేరే దగ్గరికెళ్తే అక్కడెక్కడ పనవ్వక మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నా దగ్గరికొచ్చారు. ఓహ్! సార్ ఎక్కడ ప్రాసెస్ అవ్వట్లేదు, కొద్దిగా మీరు చేసి పెట్టండి అని. హ్మ్. సార్ నిన్నే ఒక 1 అవర్ మీరు వెయిట్ చేయగలిగితే, మీకు ఈరోజే అమౌంట్ నేను క్లియర్ చేస్తే అక్కడ మీకు హాస్పిటల్ బిల్ క్లియర్ అయ్యేది కదా. అవును. అంటే ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది సార్, ఇప్పుడు క్లియర్ చేయండి అంటే, హ్మ్. ఆ రోజు క్లియర్ చేశాను. వెళ్ళి వాళ్ళ హాస్పిటల్‌లో క్లియర్ అయింది. హ్మ్. ఎమ్మటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది వాళ్ళకి. ఓకే. సూపర్. సూపర్. అది మాత్రం నేనసలు మర్చిపోలేను. మరొకసారి ఎందుకు మన వాళ్ళంతా గూడా శివ గోల్డ్ కంపెనీనే చూజ్ చేసుకోవాలి అనంటే? కస్టమర్లందరికీ నేను చెప్పేది ఒకటేనండి. ఎటువంటి ఇబ్బందైనా, ఎటువంటి అవసరమైనా బంగారం తాకట్టు పెట్టుకొని అమౌంట్ తీసుకుంటా ఉంటారు. అవును. దానికి మళ్ళీ వెళ్లి రిలీజ్ చేసుకోలేకపోతే జస్ట్ మాకు కాల్ చేస్తే హ్మ్. ఆక్షన్‌కెళ్ళిపోతుంది అనే బాధ లేకుండా మా కంపెనీ వోళ్ళు మీ ఇంటి వద్దకొచ్చి మొత్తం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ అంతా క్లియర్ చేసి మళ్ళీ మీ ఇంటి దగ్గరకొచ్చి మీ అమౌంట్ కట్టేసి మిగతా బ్యాలెన్స్ ఇచ్చి మేము తీసుకోవడం జరుగుతుంది. వితిన్ షార్ట్ టైమ్‌లో మేము క్లోజ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. మరి ఇంకెందుకండి ఆలోచిస్తున్నారు? అంత గట్టిగా హామీ ఇస్తున్నారు. వచ్చేయండి మరి.